తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ని అధికారికంగా లాంచ్ చేయనున్నారు కేసీఆర్. ఈ రోజు నుంచే బీఆర్ఎస్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 1:20 లేఖపై సంతకం చేయనున్నారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి అధికారిక కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లకు ఆహ్వానం పంపారు. తెలంగాణ భవన్లో శృంగేరి శారదాపీఠం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ ఏర్పాటు చేశారు. రైట్, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ని అధికారికంగా లాంచ్ చేయనున్నారు కేసీఆర్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి చందు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చందు, గాయత్రి, 2 దశాబ్దాల టీఆర్ఎస్ ప్రస్థానం ముగిసింది. ఈ రోజు నుంచి బీఆర్ఎస్ గా పార్టీ కార్యకలాపాలను కూడా ప్రారంభించబోతుంది. ముఖ్యంగా 2001లో తెలంగాణ ఉద్యమమే ధ్యేయంగా కూడా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. తర్వాత 2 పర్యాయాలు కూడా అధికారంలో కొనసాగుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇక బీఆర్ఎస్గా మారింది. ఎన్నికల సంఘం టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా గుర్తిస్తూ కూడా లేఖను కూడా పంపింది. ఈరోజు 1:20 సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో అధికారికంగా బీఆర్ఎస్ కార్యకలాపాలను ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో ఉన్నాం. మనం ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు. ఇది తెలంగాణ భవన్లోని వేదిక. అంటే సమావేశాలు ఏం జరిగినా కూడా ఇక్కడే జరుగుతుంటాయి. ఆ వేదికలో ఇంతకుముందు తెలంగాణ రాష్ట్ర సమితి అని మాత్రం ఇక్కడ ఉండేది. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు చూసినట్టయితే కింద ఏదైతే భారతదేశం మ్యాప్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మ్యాప్ 33 జిల్లాలది ఉండేది. ఇప్పుడు మారింది. అక్కడ భారతదేశం మ్యాప్ వచ్చింది. కింద భారత రాష్ట్ర సమితి అంటూ కూడా పెద్ద ఫ్లెక్సీని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పటికే జెండాకు సంబంధించి కూడా మార్చేశారు. 1:20 సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం ఏదైతే లేఖ పంపిందో ఆ లేఖకు రిప్లై సంతకం చేసి కూడా మళ్ళీ ఎన్నికల సంఘానికి కేసీఆర్ పంపించబోతున్నారు. ఈ యొక్క ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా డీసీఎంఎస్ చైర్మన్లు, డీసీబీ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు మిగతా పార్టీ ముఖ్య నేతలందరినీ కూడా ఆహ్వానించారు. ముఖ్యంగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కూడా కేసీఆర్ భావిస్తున్న నేపథ్యంలో గత కొన్ని నెలలుగా కూడా చాలా కసరత్తు చేసిన తర్వాత పూర్తిస్థాయిలో బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయాలి, ఖచ్చితంగా దేశ రాజకీయాలకు వెళ్ళాలని కూడా డిసైడ్ అయిన నేపథ్యంలోనే ఈరోజు బీఆర్ఎస్ను అధికారికంగా కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. 1:20 కేసీఆర్ ఇక్కడికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత 1:20 బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఇక్కడ శారదా శృంగేరి పీఠం ఆధ్వర్యంలో కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేయబోతున్నారు. సంబంధించి ఇప్పటికీ ఏర్పాట్లు కూడా తెలంగాణ భవన్లో చేశారు. ఇప్పటికీ వేద పండితులు కూడా ఇక్కడికి అంతా కూడా హాజరయ్యారు. మొత్తంగా చూసినట్టయితే ఏదైతే ఈ 14 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానం తర్వాత టీఆర్ఎస్ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని మళ్ళీ 2018 ముందస్తు ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ఘన విజయం సాధించి రెండోసారి అధికారంలో కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికే టీఆర్ఎస్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఈ క్రమంలోనే దేశ రాజకీయాలకు వెళ్ళాలి, ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని గద్దదించాలనేటువంటి ఒక లక్ష్యంతోనే కేసీఆర్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. మొత్తంగా చూసినట్టయితే ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పటికే తెలంగాణ భవన్కు చేరుకోబోతున్నారు. మరి 12 గంటల వరకు కూడా వాళ్ళంతా కూడా చేరుకోవాలని ఇప్పటికే కేసీఆర్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మొత్తంగా బీఆర్ఎస్ ప్రస్థానం ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది. అయితే ఈ యొక్క కార్యక్రమానికి ఇప్పుడు వచ్చే మంత్రులంతా కూడా హాజరవబోతున్నారు. భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి తొలి బహిరంగ సభను కూడా కరీంనగర్ వేదికగా భారీ స్థాయిలో ఏర్పాటు చేయాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. మరోవైపు ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సంబంధించిన కార్యకలాపాలు కొనసాగించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో పార్టీ సంబంధించినటువంటి ఏదైతే పార్టీ ఆఫీసు నిర్మాణం కూడా చాలా వేగంగా కొనసాగుతుంది. ప్రస్తుతం టెంపరవరీగా ఒక ఆఫీసును కూడా ఏర్పాటు చేస్తారు. ఇక బీఆర్ఎస్
వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి మొత్తం ఢిల్లీ వేదికగా కూడా కేసీఆర్ సభలు సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యంగా రైతు సంఘాల నేతలు కావచ్చు, దళిత సంఘాల నేతలు కావచ్చు, మేధావులతో కూడా ఒక సమావేశాలు నిర్వహించబోతున్నారు. పార్టీ విధి విధానాలు కూడా త్వరలోనే ప్రకటించబోతున్నారు. ఏదైతే టీఆర్ఎస్ని ఏ రకంగా ఊపుతో తీసుకొచ్చారో అదేవిధంగా బీఆర్ఎస్ కూడా దేశ రాజకీయాల్లో అదే ఊపుతో ముందుకు తీసుకెళ్ళాలి, ఆయా రాష్ట్రాల్లో పోటీ చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఏదైతే కర్ణాటక ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పటికే అక్కడ ఆయా నేతలతో కూడా కేసీఆర్ మాట్లాడుతున్నారు. అక్కడ సినీ నటుడు ప్రకాష్ రాజ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జేడీయూ అధినేత కుమారస్వామి కావచ్చు, పలువురు నేతలతో ఇప్పటికే కేసీఆర్ మంతనాలు చేశారు. వాళ్ళందరినీ కూడా ఈ యొక్క ఏదైతే బీఆర్ఎస్తో పాటు కలుపుకుని వెళ్ళేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్న క్రమంలోనే హైదరాబాద్ ఈ వేదికగా మరోసారి ఈరోజు బీఆర్ఎస్ డిసెంబర్ 9వ తారీఖున ఏదైతే బీఆర్ఎస్ను ప్రారంభించబోతుందో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజునే ఈరోజు బీఆర్ఎస్ ప్రస్థానాన్ని కూడా కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ చందు.